వెరీ మచ్ అండి, మీరు చర్చలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సునామీ మొదలవుతోంది. రేపటి నుంచి చంద్రబాబు నాయుడు అఫ్కోర్స్ ఇప్పుడు అక్కడక్కడ అడపాదడపా సభలు, చిన్న చిన్న రోడ్ షో లాంటివి చేసి ఉండొచ్చు, కానీ రేపటి నుంచి ఇక నాన్ స్టాప్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతోంది. ప్రజాగళం పేరుతో ఆయన రోజు 3-4 సభలు, సుడిగాలి పర్యటనలు ఉండబోతున్నాయి. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపటి నుంచే మేము సిద్ధం, మా ఊరు సిద్ధం అనే పేరుతో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తోంది వైసీపీ. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బస్సు యాత్ర మొదలు పెడుతున్నారు. వాళ్ళ తండ్రి సమాధి నుంచి ఆయన నివాళులు అర్పించి అక్కడి నుంచి బస్సు యాత్ర మొదలు పెడుతున్నారు. ఇక ఆయన ప్రసంగాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. స్వోత్కర్ష, పరనింద, ఇది తప్ప ఇంకేముంటుంది. కాకపోతే కొత్తగా ఏం చెప్పి ఆకట్టుకోబోతున్నారు. ఇప్పుడే జీవిరెడ్డి గారు అన్నట్టు ఓట్లే అడగను, మద్య నిషేధం చేయకుండా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చెప్పి అడుగుతారు ఓట్లు? మద్య నిషేధం ప్రస్తావన తెస్తారా అసలు? అది అంటే ఎగ్జాంపుల్, అది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయిలే. సో ఇట్లాంటి ఏమైనా కొత్తగా చెప్పి ఏం చెప్పబోతున్నారు, మళ్ళీ ఇంకా ఎలా ఏమార్చబోతున్నారు ప్రజల్ని అనేది ఒకటి ఉంది. తర్వాత 2 రోజుల గ్యాప్తో అంటే 30వ తేదీ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర మొదలవుతోంది. అది కూడా నాన్ స్టాప్గా ఎన్నికలు అయిపోయేంత వరకు వారాహి యాత్ర సాగబోతోంది. ఆయన టార్గెట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆయన ఏ అంశాలని స్పృశించబోతున్నారు, ప్రజల్ని ఎట్లా అట్రాక్ట్ చేయబోతున్నారు అనేది ఒకటి. తర్వాత యువగళం పాదయాత్ర పూర్తి చేసుకుని ఆ తర్వాత శంకారావం పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించిన లోకేష్ కూడా ఇంకొక 2 రోజుల గ్యాప్తో ఆయన ప్రచార కార్యక్రమాలు మొదలవబోతున్నాయి. శంకారావం సెకండ్ ఫేజ్ మొదలవుతోంది. దీంట్లో యువతరాన్ని టార్గెట్గా చేసుకుని ఆయన ఎక్కువగా యువతని, స్టూడెంట్స్ని, తర్వాత ఫస్ట్ టైం ఓటర్స్ని, ఒక జనరేషన్, ప్రజెంట్ అప్కమింగ్ జనరేషన్ని టార్గెట్ చేస్తూ ఆయన వెళ్ళబోతున్నారు. సో ఈ రకమైన సునామీ ఆంధ్రప్రదేశ్ని అల్లాడించబోతోంది, ముంచెత్తబోతోంది ఎన్నికల దీంట్లో. కాబట్టి ఎలా ఉండబోతోంది రేపటి నుంచి, వీళ్ళు ఏ అంశాలు ప్రస్తావిస్తారు, ఏ అంశాలు ప్రస్తావించాలి, ఏ అంశాల విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రజలకి కొన్ని సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలకి కొన్ని వివరణలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ప్రజలకి సమాధానం చెప్పకుండా పైపై కబుర్లు, మెరుపులు, ఉరుములు, లేకపోతే కాస్త సోపు రాస్తా ఉంటే కుదరదు. కాబట్టి ఏం చెప్తారు, ఎలా ఉండే అవకాశం ఉంది అనేది చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.